బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా పూణే వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో భారత జట్టు అనూహ్యంగా కుప్పకూలింది. ఆసీస్ను తొలి ఇన్నింగ్స్లో 260 పరుగులకే కట్టడి చేసిన భారత్ ప్రత్యర్థి బౌలర్ల ధాటికి నిలవలేక 105 పరుగులకే చాప చుట్టేసింది. ఓ దశలో 3 వికెట్లకు 94 పరుగులతో ఉన్న కోహ్లీ సేన ఆసీస్ స్పిన్నర్స్ స్టీవ్ ఒహ్వికే ధాటికి తల వంచింది. ఓపెనర్ మురళీ విజయ్ 10 పరుగులకే వెనుతిరగ్గా పేస్ బౌలర్ మిచెల్ స్టార్క్ ఒకే ఓవర్లో పుజారా, కోహ్లీలను పెవిలియన్ చేర్చాడు. 104 అంతర్జాతీయ ఇన్నింగ్స్ల తర్వాత కోహ్లీ తొలిసారి డకౌట్ అయ్యాడు. 44 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన దశలో ఓపెనర్ లోకేష్ రాహుల్, రహానే అర్ధశతక భాగస్వామ్యంతో జట్టును ఆదుకున్నారు. ఈ దశలో ఒక్కసారిగా విజృంభించిన ఒకీఫే అర్ధశతకం సాధించిన రాహుల్తో పాటు ఒకే ఓవర్లోనే రహానే, సాహాను పెవిలియన్ చేర్చి భారత్ను దెబ్బకొట్టాడు. లోయర్ ఆర్డర్ కూడా వెంటనే అవుట్ అవడంతో 105 పరుగులకే ఆలౌట్ అయిన భారత్ ప్రత్యర్థికి 155 పరుగుల ఆధిక్యం అందించింది. భారత ఇన్నింగ్స్లో రాహుల్, రహానే, విజయ్ మాత్రమే 2 అంకెల స్కోర్ సాధించారు. 11 పరుగుల తేడాతో భారత్ చివరి 7 వికెట్లు కోల్పోయింది. 35 పరుగులిచ్చి 6 వికెట్లు తీసిన ఒకీఫే కెరీర్లో అత్యుత్తమ గణాంకాలను నమోదు చేశాడు. స్టార్క్కు 2 వికెట్లు దక్కాయి.